ఏంటి చిన్నపిల్లట్లా అరుస్తున్నా? అంటే మీకు కనిపించలేదేమో అని. నాకు కనిపించింది. నా అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు. ఏంటి డబ్బులు లేవా? నాతో ఆడుకుంటున్నారా? ఆడుకోవడానికి నువ్వేమైనా ఫ్రెండ్ వా లవర్ వా? ఏసిన్ బ్యాలెన్స్ తో మాట్లాడడం కాదు, డబ్బులు ఇవ్వాలి. నా ఫోన్ లో బ్యాలెన్స్ ఎవరేమన్నారు? నేను వేయమన్నానా? నేను వేయమన్నానా? అంటే పొరపాటున పడిపోయండి, అందుకేగా 500 కోసం అమ్మాయి వెనక తిరగాల్సి వస్తుంది. ఏ ఎప్పుడు ఆడపిల్లల వెంట తిరగలేదా? నాకు అలవాట్లేదు. ఇక్కడ నుంచి అలవాటు అవుతుందిలే. ఇంట్లో మొహం చూపించలేకపోతున్నానండి. ఇలా తగులుకున్నావేంటయ్యా మగడా? ఏమండి ఇందాక లవర్ అన్నారు, ఇప్పుడు మొగుడు అంటున్నారు. మీ మాట తీరేం బాలేదు. ఆహా, పోనీ ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పు. ఫోన్ లో బ్యాలెన్స్ వేయించుకోవడం రాదు కానీ పెద్ద మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా దగ్గర 200 ఉన్నాయి. చూడ్డానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నారు. 500 లేవా? హలో, నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నేను నమ్మను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా 300 ఇచ్చేంత వరకు ఈ బండి నా దగ్గరే ఉంచుకుంటాను. 300 కోసం 50,000 రూపీస్ బండి తీసుకెళ్ళిపోతావా? అవును, మిగతా డబ్బులు ఇచ్చి ఈ బండిని తీసుకెళ్ళండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నీ డబ్బులు ఇచ్చాకే నా బండి నేను తీసుకెళ్తాను. అలాగే అలాగే. ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత బండి తీసుకెళ్ళు. హలో, ఓన్లీ వన్ సైడ్. రే సంజయ్, ఏంట్రా? ఇంతకీ అంజు వచ్చే టైం అయింది. కేక్ రెడీ అయిపోయిందా? యా రెడీ. రే నీ పని బాగుందిరా. నువ్వు ఉన్న చోటుకి అందరూ అమ్మాయిలు వస్తున్నారు. మొన్న మ్యాటర్ జరిగినప్పటి నుంచి మంజు మొహం చూడాలంటే భయం వేస్తుందిరా. రే ఫూల్, ఇలాంటి పిచ్చి పనులకి అమ్మాయిలు పడరా. డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడు, పని అవుతుంది. అది కరెక్ట్ రా. ఫోన్ చేయి, తీసుకో. ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు. నెంబర్ డైల్ చేయి. డైల్ నేను చూసుకుంటా. హలో అంకుల్ రా. అంకుల్ ఇక్కడే ఇక్కడే. హలో, ఎవరు? మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఇంట్లోనా? కరెంట్ ఉందండి. ఇంట్లో ఉంది, ఒంట్లోనే లేదని చెప్పండి. ఎవరండి పక్కన? అది నా జనరేటర్ అండి. చెప్పండి. మీ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయండి? వెలుగుతున్నాయి. అవును, ఫ్యాన్ తిరుగుతుందండి? తిరుగుతుంది. ఓ పని చేయండి, ఆ ఫ్యాన్ చుట్టూ మీరు కూడా తిరగండి. అది బుల్లే అంటే. ఇప్పుడు ఫోన్ చేయి, నీకు ఎవరు కావాలో వాళ్ళు దొరుకుతారు. చెయ్యి. ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తొచ్చుగా. నీకు వినపడుతుందిగా, నువ్వు ఎత్తొచ్చుగా. హలో మంజురా, మాట్లాడే. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు మన ఇద్దరం సరదాగా సినిమాకి వెళుతున్నాం. నువ్వే షో కంటే ఆ షోకి, మిడ్ నైట్ షో కన్నా సరే నేను రెడీ. ఎవరు మాట్లాడేది? నీ వరప్రసాద్ని. బాబు ప్రసాద్ నువ్వా? ఆంటీ ప్రసాద్. ఆంటీ ప్రసాద్ ఆంటీరా. చిలిపి. ఆ మిగిలిన డ్రెస్ కూడా తీసేస్తే ఎప్పుడు ఈ బొమ్మలు చూసుకోవటంతోనే సరి. ఏమండి ఏమండి, ఆ టీవీ కట్టేయండి, సెకండ్ షో చూద్దాం. ఇప్పుడే వెళ్తామే, టైం అయిపోయింది. ఆ వేళ కొలమే వద్దనేది. సెకండ్ షో అంటే సినిమా ఏనా? గట్టిగా అరవకు, అమ్మాయి కనబడుతుంది. ఇంకెక్కడ అమ్మాయి? అది ఎప్పుడో సెకండ్ షోకి వెళ్ళింది. ఆ మాట ముందే చెప్పలేకపోయావా? ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. ఇదిగో ఆ పిచ్చి మాటలే వద్దనేది. అవునులేండి, ఈ మధ్య నా మీద మీకు ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది. ఏం ఇంట్రెస్ట్ ఉంటదే? పెళ్లి అయిన కొత్తలో కరెంటు తీగల సన్నగా ఉండి ఫుల్ ఛార్జీలు ఉండేదాన్ని. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యావో, ముసల్లాన్ చేతిలో మరచెంబులాగా. మర ఎక్కడ ఉందో తెలదు, చెంబు ఎక్కడ ఉందో తెలదు. వాళ్ళక మద్దువాడ మీద పడి వచ్చేట్లుంది. బంగారీ అండాళ్ళు నేనేనే. ఏంటి ఈ టైంలో వచ్చావు? అదంటమ్మా, పోలీసులు తప్పించుకొని ఎంతో కష్టపడిస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి? తలుపుది తీ. అవును, బిత్తర చూపులు చూస్తున్నావేంటే? కొంపదీసి లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు? ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్,
సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్. నువ్వు ఎక్కడ ఉంటావా, జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళున్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోవద్దని. పులి సార్ ఏం చేయాలో వీడికి చెప్పు. చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. అక్క 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 ఒక్క 2 నిమిషాలు అక్క, కొంచెం కోఆపరేట్ చేయక రాక. నువ్వెవరు ఓడివిరా? రేయ్, నువ్వు ఎట్లా ఆలోచనలు చేసినవరా? అట్లా బెదరు గన్ను తీసి గురిపెట్టు. I like this piece. డ్రాయింగ్ టీచర్ కాల్చి పారేస్తాను. నేను ఎవ్వరికి భయపడను. నేను మామూలు వాడిని కాదు. అమ్మాయిని వదిలే. నువ్వెవరివే నా చెప్పడానికి? పులి. అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. గజా, ఏంటి నీ డిమాండ్స్? ఏం కావాలి? ఆ క్వశ్చన్ కోసం ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు ఒక మైక్ కావాలి. మైకా? మైక్ ఇవ్వరా? గజా, మైక్ పంపించేశాను కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి. నాకు కావాల్సింది మైక్ కాదు, న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు. వాసు 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 కాదు, దాసు అంట. దాసు. ఆ దాసు ఎవరో తీసుకురండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రాకపోతే ఈ 6 హత్యల గజ 60 హత్యల గజ అయిపోతాడు. సార్, నువ్వే నా దాస్ అంటే? సార్, నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరందరూ ఇక్కడ ఏం చేస్తారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు సార్, టోపీ జాగ్రత్త. 6 హత్యల గజ. బాబోయ్, ఏడిరా దాసు? వాడే దాసు. అర్థమైంది. నువ్వే నా దాసు, రాదాసు. నా పక్కన నుంచునే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. నువ్వేంటి ఇక్కడ? గోల్డ్ ఏంట్రా గోల్డ్? నీ వల్ల నాకెంత గోల్డ్. నీలాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు. ప్రజల కోసం నీ జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. అయ్యా గజా సార్, మీరు నా గురించి తప్పగా మీరు ఉంటారు. నాకంతా కరెక్ట్ గా చెప్పారు. దగ్గర రావద్దు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలని రా. నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకో. రా. అయ్యా గజా సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వచ్చేస్తాను సార్. సైడ్ రా. దగ్గర రావద్దు. నా దగ్గర గన్ను ఉంది. చంపేస్తా నేను. ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు నువ్వు? అమ్మో, ఇప్పుడు గాల్లో వచ్చి నేను తంతాను చూడు. కాలటం పెట్టి నన్ను పడగొడతావు నువ్వు. చక్కెర పెడితే ఇస్తాను చూడు. ఇప్పుడు నీకు టచ్ రక్తం. ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ ఏం మిగలరా. అందుకే నువ్వు అసలు క్రైమ్ రాకూడదు. క్రైమో 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 క్రైమో. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. గోవిందా, ఏమిటి ఇంత ఆలస్యం? మీకోసం ఎదురు చూస్తుంటే. వాట్ కెన్ ఐ డు గోవిందా? ఈ చుట్టుపక్కల 14 ఊళ్ళకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుజామున 2:30కి లేచి సంధ్య వార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి, పోతరాజు గారింట్లో బారసాలు చేయించి, సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి, తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి, అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి, పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థ్యం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో, ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యా, నాకు రిచ్చా తొక్కొచ్చినట్లు లేదండి, లారీ లాక్కొచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఎనుక్కో అన్యాయం చేసుంటాను.
ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులు కాదు నాయన, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. శర్మ పడావు, నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా, 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 అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మాయి అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. రండి వదిలే, రండి, అలా కూర్చోండి. ఏంటి అత్తయ్య ఊళ్ళో ఉండి ఇప్పుడు రావటం? అలాగెట్టమ్మా, పనంతా వండి చేతి మీద చేసుకుంటుంది. వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లారుజామున 4 గంటలకు లేపాను. మీరు లేచింది 7 గంటలకి, నన్ను 4 గంటలకు లేపారా? మళ్ళీ పడుకున్నాను, అది తెలీదు. సరేనమ్మా, పిలవాల్సిన అందరినీ పిలిచా పిలిచావా? మావయ్య, ఏది వీధిలో అందరినీ పిలిచా. ఇంటి పక్కన కూడా పిలవలేదు. అదేమిటమ్మా, అందరినీ పిలిచి ఆవిడ పిలవకపోతే బాగుంటుందా? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం. వెళ్ళి పిలుస్తాలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.